శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చించుకుందాం. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ముఖ్యంగా యువతలో ఆత్మహత్య చేసుకోవాలి అనే మనస్తత్వం బాగా పెరుగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇంచుమించు ప్రతిరోజు న్యూస్ పేపర్లో, టీవీల్లో ఎక్కడ చూసినా సరే ఇటువంటి వార్తలు మనం చూస్తూ ఉంటాం. ఇది ఎంతో బాధాకరమైన విషయం. మనకి బాగా పరిచయం ఉన్నవారు, దగ్గర వారు కూడా ఇటువంటివి చేసుకున్నారని తెలిస్తే అది ఇంకా ఎంతో బాధగా ఉంటుంది. మరి ఇటువంటి సమస్యల నుండి ఏ విధంగా బయటపడాలి? ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలే రాకుండా మనం ఏ విధంగా ఒక చక్కని జీవితాన్ని కొనసాగించగలం? ఇటువంటి విషయాలన్నీ కూడా మనం చెప్పుకుందాం. ఒక విధంగా ఆలోచించినట్లయితే ఈ మానవ శరీరం అన్నది భగవంతుడిచ్చిన ఒక అమూల్యమైన సంపద. ఇటువంటి విలువైన మానవ శరీరాన్ని మనంతట మనమే అంతం చేసుకోవడం, ఆత్మహత్య చేసుకోవడం, అది ఎంత తెలివి తక్కువతనం కదా. ఎందుకు ఆ విధంగా చేయాలి? ఇంకా కొన్ని సందర్భాల్లో చూసినట్లయితే కొంతమంది చాలా చిన్న చిన్న విషయాల కోసమే ఈ విధంగా ఆలోచిస్తూ ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. ఈ పిరికి పందలు, అదేవిధంగా బలహీనమైన మనసు కలవారు ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు. సమస్యల్ని, కష్టాలని ఎదుర్కొనే ప్రయత్నం చేయరు. ఇదొక సులభమైన ఉపాయంగా చూస్తూ ఉంటారు. నిజానికి ఆత్మహత్య చేసుకోవడం అన్నది ఉపాయమే కాదు. మనం ఏవైనా సమస్యలు, కష్టాలు మన జీవితంలో వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవడం నేర్చుకోవాలి. అందుకే స్వామి వివేకానంద అంటారు కదా, ఫేస్ ద బ్రూట్స్, ఫేస్ ద ప్రాబ్లమ్స్. జీవితంలో మనకి సమస్యలు, కష్టాలు అన్నవి రావడం చాలా సహజం. వాటిని మనం ధైర్యంగా ఎదుర్కోవాలి. అదే నిజమైన ఉపాయం. ఈ మానవ జీవితం అనేది ఏదో కాలక్షేపం కోసమో, ఆటలాడుకోవడం కోసమో ఉద్దేశించబడింది కాదు. మనం ప్రస్తుతం ఈ స్థితిలో ఉన్నామంటే దానికి కారణం ఏంటి? మనం గతంలో చేసిన కర్మల ఫలితం. ఆ ఫలితంగానే మనం ఈ స్థితిలో ఉన్నాం. మనకు తెలుసో తెలియకో కొన్ని పొరపాట్లు కూడా చేసి ఉంటే దాని ఫలితం ఇప్పుడు దుఃఖం రూపంలో కూడా వస్తూ ఉంటుంది. అయితే ఇక్కడే మనకి ఒక ఆసక్తికరమైన అంశం ఏంటంటే, ఈ స్థితి, మన ప్రస్తుత స్థితి, మనం గతంలో చేసిన కర్మలకు, పనులకు ఫలితం కాబట్టి మనం ఇప్పుడు చక్కని పనులు చేసినట్లయితే, మంచి మంచి పనులు మనం చేయగలిగితే మనకు మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది కదా. అది మనకి సంభవం అవుతుంది, అది సాధ్యం. అందుకే స్వామి వివేకానంద ఏమంటారంటే, యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ. మీ భవితకు మీరే విధాతలు. మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. గతంలో జరిగింది మనమేమీ చేయలేం. అయితే భవిష్యత్తును మనం మార్చుకునే అవకాశం ఉంది. కాబట్టి మనం మంచి పనులు చేసినట్లయితే తప్పకుండా మనం మంచి జీవితాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా కొంతమందిని చూసినట్లయితే తమకున్న కోరికలు తీరినప్పుడు ఎంతో నిస్పృహ చెంది ఇటువంటి ఆత్మహత్యలు, ఇటువంటివన్నీ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ మనం రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. ఒకటి, మనకి ఏదైనా ఒక కోరిక తీరినప్పుడు నిజంగా ఆ కోరిక తీర్చుకునే అర్హత మనలో ఉందా? అర్హత లేనప్పుడు అర్హత కోసం ఎందుకు ప్రయత్నించకూడదు? ఎందుకు ఆ శక్తిని మనం పొందడానికి ప్రయత్నించకూడదు? అదేవిధంగా రెండో విషయం ఏంటంటే, ఒక్కో సందర్భంలో మనకున్న కోరికలు కొద్ది రోజుల తర్వాత, లేదంటే కొంతకాలం తర్వాత మనకి చాలా చిన్న చిన్న విషయాలుగా కనిపిస్తూ ఉంటాయి. ఆ కోరికలను తలుచుకొని మనకే నవ్వొస్తూ ఉంటుంది. ఒక ఉదాహరణగా చెప్పుకోవాలంటే, స్వామి వివేకానందకు చిన్నప్పుడు, నరేంద్రనాథ్గా ఉన్నప్పుడు వారిలో ఒక కోరిక ఉండేదన్నమాట. తన జీవిత లక్ష్యం ఏమని ఉండేది అంటే, గుర్రబండిని నడిపేవానిగా వారు జీవితాన్ని గడపాలి అనుకునేవారంట. స్వయంగా స్వామి వివేకానంద చెప్తారు. మరి భవిష్యత్తులో తన లక్ష్యం, తన జీవితం అంతా మారిపోయింది కదా. కాబట్టి ఒక్కో సందర్భంలో ఏంటంటే, మన కోరికలు ఒక విధంగా ఉండొచ్చు, భగవంతుడు మనల్ని వేరే ఇంకా మంచి మార్గంలో, ఉన్నతమైన మార్గంలో మనల్ని తీసుకువెళ్ళడానికి భగవంతుని ఉద్దేశమై ఉండవచ్చు.
కాబట్టి మన కోరికలకు మనం అంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఒక జరిగిన సంఘటన గురించి చెప్పుకుందాం. ఒక అతను ఇండియన్ డిఫెన్స్లో వ్యాన్ డ్రైవర్గా తమ సేవలను అందిస్తూ ఉండేవారు. అది 1965వ సంవత్సరం. భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో తన కళ్ళ ముందే తన మిత్రులు ఎంతోమంది వీర మరణాన్ని పొందడం చూసి అతను తట్టుకోలేకపోయారు. మరి మరొక సందర్భంలో నాగాల్యాండ్లో జరిగిన దాడిలో ఇంకా కొంతమంది మిత్రులు మరణించారు. ఇదంతా చూస్తూ మానసికంగా వారు ఎంతో ఇబ్బంది పడ్డారు. వారిలో ఒక ప్రశ్న వస్తూ ఉండేది, మనిషి అనేవాడు ఎందుకు జీవించాలి? జీవించడంలో ఏమైనా అర్థం ఉందా? జీవిత లక్ష్యం ఏంటి? స్వార్థం అనుకుంటూ జీవిస్తూ చివరికి హఠాత్తుగా ఒక క్షణంలో మరణిస్తాడు. ఇదేనా మనిషి జీవితం అంటే? ఈ ప్రశ్నలకు తనకు ఎక్కడా కూడా సమాధానం దొరకట్లేదు. చివరికి ఆ క్షోభతో ఆత్మహత్య చేసుకొని చనిపోవాలని ఒక నిర్ణయానికి వచ్చి ఢిల్లీ రైల్వే స్టేషన్కి వెళ్ళడం జరిగింది. తన అదృష్టం కొద్దీ అక్కడ బుక్ స్టాల్లో ఒక చిన్న పుస్తకం కొనుక్కున్నారు. అది భారత జాతికి నా హితువు, వివేకానంద ఈజ్ కాల్ టు ది నేషన్ అన్న స్వామి వివేకానంద పుస్తకం. దాంట్లో కొన్ని పేజెస్ అటు ఇటు తిరగవేయడంతోనే అతని జీవితం అంతా కూడా మారిపోయింది. దాంట్లో ముఖ్యంగా కొన్ని సందేశాలు కనిపించాయి. ఇతరుల కోసం ఎవరైతే జీవిస్తున్నారో వారే నిజానికి జీవిస్తున్నారు, మిగిలిన వారంతా మరణించిన వారితో సమానం. ఎవరి శరీరాలైతే సేవ చేస్తూ చేస్తూ శిథిలమైపోతాయో వారి జీవితాలు ధన్యమైనట్లు. ఇటువంటి స్వామి వివేకానంద అగ్నిమంత్రాలు చదువుతూ ఉంటే అతనిలో ఉన్న ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన పూర్తిగా పోయింది. తన జీవిత లక్ష్యం ఏంటో అర్థమైంది. అవును, నేను జీవించాలి, ఇతరులకు సేవ చేయడం కోసమే నేను జీవిస్తాను అని ఒక మంచి లక్ష్యాన్ని ఏర్పరచుకున్నారు. తర్వాత రోజుల్లో తన గ్రామానికి తిరిగి వెళ్ళి తన గ్రామంలో ఉన్న వారందరికీ ఎన్నో రకాలైన సేవా కార్యక్రమాలు ఆరంభించారు. చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా భారతదేశానికి కూడా ఈరోజు చక్కని సేవలను అందిస్తున్నారు. వారే అన్నా హజారే. ఈరోజు భారతదేశంలో అన్నా హజారే అంటే అందరికీ తెలుసు. అతనిపై ఒక చక్కని గౌరవ భావం అందరికీ కూడా ఉంది. ఏ శరీరాన్నైతే ఆత్మహత్య చేసుకొని కాకులకు గ్రద్దలకు ఆహారంగా సమర్పించాలి అనుకున్నారో ఆ దేహం ఈరోజు ఎంతోమందికి భారతీయులందరికీ కూడా సేవ చేయడంలో చక్కగా ఉపయోగపడుతుంది. అందుకే మనం గుర్తుంచుకోవాలి, మనలో నిస్వార్థం పెరిగినప్పుడు ఇతరుల మంచి కోసం ఆలోచించడం, ఇతరుల కోసం సేవ చేయడం, ఇటువంటి భావాలు మనలో ఎప్పుడైతే పెరుగుతాయో అప్పుడు ఇటువంటి మానసిక సమస్యలు, ఆత్మహత్య చేసుకోవాలి ఇటువంటి ఆలోచనలు మన దగ్గరికి రానే రావు. ఒకవేళ మనలో ఉన్నా సరే అవన్నీ కూడా దూరం అయిపోతాయి. కాబట్టి నిజమైన ఉపాయం ఇతరులకు సేవ చేయాలి. ఇటువంటి సంఘటనలు మనం ఎంతోమంది జీవితాల్లో చూడవచ్చు. ఒక విధంగా అర్థం చేసుకోవాలి అంటే ఈ శారీరకంగా మానసికంగా ఎప్పుడైతే సమస్యలు, కష్టాలు, బాధలు ఇటువంటివన్నీ వస్తూ ఉంటాయో వాటిని తట్టుకోలేక ఈ ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. అయితే మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి, ఇటువంటివి రానివారు ఎవరైనా ఈ జీవితంలో మనకు కనిపిస్తారా? ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఏదో విధమైన సమస్యలని, బాధలని వస్తూ ఉంటాయి కదా. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఆ సమస్యలను ఎదుర్కోవడం అన్నదే నిజమైన ఉపాయం. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తారు కదా, మనిషిలో ఇంద్రియ వస్తువులను తాకినప్పుడు ఆ మనిషి వేడి, చలి, సుఖం, దుఃఖం ఇటువంటి అనుభూతుల్ని పొందుతూ ఉంటాడు. అయితే అవన్నీ కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవన్నీ తాత్కాలికమైన విషయాలు. అందుకే వాటిని తట్టుకోవడం, ఎదుర్కోవడం మనం నేర్చుకోవాలి. శారదమ్మ అంటారు, కష్టాలు కలకాలం ఉండవు, వంతెన క్రింద నీటిలాగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇంకా అంటారు, మనిషికి ఎన్నో అవకాశాలు వస్తూ ఉంటాయి, జీవితం అంతా కూడా ఎప్పుడూ ఎవరూ కూడా బాధపడుతూ జీవించరు. కాబట్టి మనం గుర్తుంచుకోవాలి, ఈ కష్టాలు, సమస్యలు మన జీవితంలో వస్తూ ఉంటాయి. ఏ విధంగా వస్తాయో ఆ విధంగానే పోతాయి. అవేమీ కూడా శాశ్వతం కాదు. అదేవిధంగా గొప్పవారి జీవితాల్లో ఇంకా అవతారాలని,
మత ప్రవక్తలని, ఎవరి జీవితాల్లో మనం చూసినా సరే వారి జీవితాల్లో కూడా వారు ఎన్నో కష్టాలు అనుభవించినట్టు మనం తెలుసుకుంటూ ఉంటాం. అయితే వారికి అటువంటి కష్టాలు సమస్యలు కలిగినప్పుడు వారు ఎంతో నిశ్చలమైన మనసుతో వాటిని ఎదుర్కొన్నారు. అందుకే వారంతా కూడా గొప్పవారయ్యారు. మనం సీతమ్మ జీవితంలో చూసినట్లయితే ఎన్ని బాధల్ని అనుభవించారు. ఇంకా బాలభక్తుడైన ప్రహ్లాదుని జీవితంలో చూస్తే ఎన్ని బాధల్ని అనుభవించాడు కదా. అతని కన్న తండ్రి అయిన హిరణ్యకశిపుడే స్వయంగా అతన్ని ఎన్నో రకాల హింసలకు, వేధింపులకు గురిచేశాడు. అయినప్పటికీ కూడా ప్రహ్లాదునికి భగవంతుని పైన ఉన్న భక్తి, విశ్వాసం ఎంత గొప్పవి అంటే స్వయంగా భగవంతుడే వచ్చి అతన్ని కాపాడడం జరిగింది. కాబట్టి మనం భగవంతునిపై విశ్వాసాన్ని పెంచుకోవాలి. మనం జీవితంలో ఎన్నో పాఠాలు నేర్చుకోవాలని భగవంతుడే స్వయంగా మనకి ఈ సమస్యల్ని, కష్టాల్ని, బాధల్ని ఇస్తున్నాడు. వీటిని ఎదుర్కోవడం ద్వారా మనం ఇంకా ఉన్నతమైన స్థితిని సాధించగలం అన్న ఉద్దేశంతో మనం జీవితంలో కొనసాగుతూ ఉండాలి, ముందుకు వెళ్తూ ఉండాలి. మనల్ని మనం పూర్తిగా భగవంతునికి అర్పించుకోవాలి. ఇటువంటి కష్టాలు వచ్చినప్పుడు నిశ్చలమైన మనస్సుతో దాన్ని భరించే శక్తిని, ఎదుర్కొనే శక్తిని ఇవ్వమని భగవంతుడిని ప్రార్థించాలి. ఈ విధంగా మనం భగవంతునిపై ఆధారపడినప్పుడు ఎలా అయితే ఒక స్పాంజ్ నీటిని చక్కగా పీల్చుకుంటూ ఉంటుందో అదేవిధంగా మన కష్టాల గురించి, మన బాధల గురించి అంత భగవంతుడే చూసుకుంటాడు. మనలో ఉన్న బాధలు, సమస్యలు అవన్నీ కూడా మబ్బుల్లాగా తొలగిపోతూ ఉంటాయన్నమాట. కొంతమంది ఎదుటివారి మాటలకు తట్టుకోలేక మానసిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఎవరైనా అన్నారనుకోండి, నువ్వు తెలివి తక్కువ వాడివి, ఎందుకు పనికిరావు, ఏమీ చేయలేవు, వాళ్ళు అన్నంత మాత్రాన మనం ఆ మాటలన్నీ ఎందుకు స్వీకరించాలి? వాటిని సీరియస్గా తీసుకొని మనం ఎందుకు రియాక్ట్ అవ్వాలి, ఎందుకు ప్రతిస్పందించాలి, విన్నట్టు ఎందుకు ఉండకూడదు? ఆ విధంగా నిశ్శబ్దంగా ఉండడం వలన ఒక్కో సందర్భంలో విషయాన్ని, తమ తప్పుల్ని వారే గ్రహించి మరలా మనల్ని క్షమించమని అడిగే అవకాశం కూడా ఉంటుంది. బుద్ధ భగవానుని జీవితంలో ఇటువంటి సంఘటనే జరిగింది. భగవాన్ బుద్ధుడు సన్యాసి కాబట్టి ఒకరింటికి భిక్ష కోసం వెళ్తారు ఒకరోజు. ఆ ఇంటి యజమాని బయటకు వచ్చి బుద్ధునితో చాలా కఠినమైన మాటలు మాట్లాడతారు. ఎంత సమయం అయినా సరే బుద్ధుని ముఖార విందంలో మాత్రం ఎటువంటి మార్పు లేదు, అదే ప్రశాంతమైన వదనం. కొంత సమయం తర్వాత ఆయనకి ఆశ్చర్యం వేసింది. ఆ యజమానికి ఆశ్చర్యం వేసి బుద్ధుడిని అడుగుతారు, నేను ఇన్ని కఠినమైన మాటలు మాట్లాడుతున్నాను కదా, మీపై ఏమీ ప్రభావం చూపించట్లేదా? అప్పుడు బుద్ధుడు అంటారు, నేను భిక్ష కోసం వచ్చాను, నువ్వు నాకు బియ్యం ఇచ్చావు అనుకో, ఆ బియ్యాన్ని నేను స్వీకరిస్తే ఆ బియ్యం ఎవరు అవుతాయి? మీవే అవుతాయండి. స్వీకరించకపోతే నావే అవుతాయి. ఈ కఠినమైన మాటలు కూడా నేనేమి స్వీకరించట్లేదు అని అంటారన్నమాట. విషయాన్ని అర్థం చేసుకొని ఆ యజమాని బుద్ధునికి ప్రణామం చేస్తారు. కాబట్టి మనం గుర్తుంచుకోవాలి, ఇటువంటి విషయాల్ని మనం ఎందుకు సీరియస్గా తీసుకోవాలి. ఆదిశంకరాచార్యుల వారు తాము రాసిన వివేక చూడామణిలో తితిక్ష అనే మాటకు చాలా చక్కని అద్భుతమైన వ్యాఖ్యానం చేస్తారన్నమాట. అంటే మన జీవితంలో ఎటువంటి బాధలు వచ్చినా, ఎటువంటి సమస్యలు, కష్టాలు వచ్చినా సరే ఏమాత్రం ప్రతిస్పందనలు, నిందారోపణలు ఏమీ కూడా లేకుండా వాటిని మనం సహించడమే తితిక్ష అని చెప్తారు. కాబట్టి మనం గుర్తుంచుకోవాలి, జీవితంలో వచ్చే సమస్యలకు, ఈ కష్టాలకి పరిష్కారం వాటి నుండి పారిపోవడం కాదు, వాటిని మనం ధైర్యంతో ఎదుర్కోవాలి. అదే తితిక్ష. కొంతమంది తమ జీవితంలో వచ్చే అపజయాల్ని తట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఈ అపజయాలనే మనం ఆశాజనకంగా, సానుకూలంగా, పాజిటివ్గా ఎందుకు మార్చుకోకూడదు? ఒక్కో సందర్భంలో భగవంతుడే స్వయంగా మనల్ని ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు తీసుకువెళ్ళడానికి ఈ అపజయాల్ని ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే నిజానికి మన జీవిత లక్ష్యం ఏంటి? మనకి కనిపించే ఈ చిన్న చిన్న వస్తువుల కోసం ఎందుకు మనం జీవితాన్ని వృధా చేసుకోవాలి? మనం చూసే ఈ జననం, తర్వాత వ్యాధి, వృద్ధాప్యం, మరణం, వీటన్నింటికీ కూడా అతీతమైనదేదో ఉంది. వీటన్నింటికీ కూడా అతీతమైనది, ఈ బాధలన్నింటికీ కూడా అతీతమైనది
అనంతమైన శాంతి సంతోషాలని కలిగించేది ఇంకా ఏదో ఉంది. ఆ లక్ష్యాన్ని మనం ఎందుకు సాధించకూడదు? ఈ బాధలని, దుఃఖాలని ఇవన్నీ కూడా ఈ శరీరానికి, మనస్సుకి సంబంధించినవి. మన అంతరంగంలో శాశ్వతమైన ఆత్మ ఒకటి ఉంది, అనంతమైన శక్తి, దివ్యమైన శక్తి ఉంది. ఆ ఆత్మకు ఎటువంటి బాధలు లేవు, ఎటువంటి బంధాలు లేవు. ఆ శక్తిని మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అదే మన జీవిత లక్ష్యం. కాబట్టి ఒక్కో సందర్భంలో ఏమవుతుందంటే, ఇటువంటి దుఃఖాలు లేదా ఇటువంటి అపజయాలు కలిగినప్పుడు మన మనస్సు ఆధ్యాత్మిక చింతన వైపు వెళ్ళి మన జీవితంలో ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇవన్నీ కూడా గొప్ప వరాలుగా మారే అవకాశం కూడా ఉంది. ఇటువంటి సంఘటనే బిల్వమంగళుని జీవితంలో మనం చూసే అవకాశం ఉంది. బిల్వమంగళుడికి అతని భార్య అంటే ఎంతో అనురాగం మాట. అయితే ఒక సందర్భంలో ఏమవుతుందంటే, తన భార్య ఎందుకు ఈ శరీరం పైన ఇంత విపరీతమైన అనురాగాన్ని చూపిస్తున్నామని చాలా చివాట్లు పెడుతుంది. అప్పుడు ఒక మంచి గుణపాఠాన్ని నేర్చుకుంటారు. నేర్చుకొని బిల్వమంగళుడు తర్వాత గొప్ప యోగిగా మారిపోతారు. కాబట్టి మనం గుర్తుంచుకోవాలి, మన జీవితంలో మనకు కలిగే బాధలు, దుఃఖం అని, సమస్యలు, కష్టాలు, వీటి నుండి మనం పారిపోయే ప్రయత్నం చేయకుండా వాటిని ఎప్పుడైతే తట్టుకునే ప్రయత్నం, వాటిని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తామో, ఇంకా మనం ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి చెందడం కోసం మనం ప్రయత్నిస్తామో, అప్పుడు ఏంటంటే నిజంగా ఇటువంటి సమస్యలన్నింటికీ కూడా శాశ్వతమైన పరిష్కారం మనకు దొరుకుతుందన్నమాట. మరొక విషయం మనం గుర్తుంచుకోవాలి, ఎవరైతే ఈ విధంగా ఆత్మహత్య చేసుకొని జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తారో వారు దయ్యంగా పుడతారని చెప్తూ ఉంటారన్నమాట. ఎందుకంటే ప్రకృతి నియమాలను తన చేతుల్లోకి తీసుకున్నారు కదా. ఆ విధంగా తీసుకోవడం వల్ల ఏంటంటే తమ జీవితకాలం పూర్తయ్యే వరకు కూడా మరలా వారికి కొత్త శరీరం లభించదు. అప్పటి వరకు కూడా వారు సూక్ష్మ శరీరంలో ఉండాల్సి వస్తుందన్నమాట. అటువంటి స్థితిలో ఎంతో దుర్భరమైన బాధల్ని అనుభవించాల్సి వస్తుంది. ఇంక చివరికి మరొక శరీరం పొందినా సరే అప్పుడు కర్మ ఫలితం ఏ విధంగా ఉంటుంది? ఆత్మహత్య చేసుకోవడం అంటే అది కూడా ఒక శరీరాన్ని హత్య చేయడమే కదా. కాబట్టి అది మహాపాపం. అందుకే భగవద్గీతలో కూడా చెప్తారు, ఆత్మహత్య చేసుకోవడం అనేది మహాపాపం. ఆ మహాపాపం వలన ఆ కర్మ ఫలితం అంతా కూడా తర్వాత జీవితంలో కూడా మరలా అనుభవించాల్సి వస్తుందన్నమాట. కాబట్టి ఈ విషయాలను తెలుసుకున్నట్లయితే ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోరు. కాబట్టి మనం గుర్తుంచుకోవాలి, ఆత్మహత్య చేసుకోవడం అన్నది ఎంతో తెలివి తక్కువ పని మాట. అంత తెలివి తక్కువ పని ఇంకా మరొకటి లేదు. అందుకే ఎప్పుడు కూడా ధైర్యవంతులు ఎప్పుడు కూడా ఆ విధంగా చేయరు. తాము గతంలో చేసిన కర్మల వలన ఒకవేళ దుఃఖాన్ని అనుభవించాల్సి వస్తే వాటిని ఎంతో సహనంతో, ధైర్యంతో అవన్నీ కూడా తట్టుకుంటారు, ఎదుర్కొంటారు. అంతేగాని ప్రతి విషయానికి కూడా భయపడిపోయి ఈ విధంగా ఆత్మహత్య చేసుకోవాలని ధైర్యవంతులు ఎప్పుడు కూడా అనుకోరు. మనలో ఒకవేళ ఏమైనా చెడు స్వభావం అటువంటి ఉన్నాయని మనం గుర్తించినట్లయితే మనం ఏం చేయాలి? ఈ భక్తి, ధ్యానం, శాస్త్రాధ్యయనం, మంచి పనులు చేయడం, ఇవన్నీ చేస్తూ మనలో ఉన్న చెడు స్వభావాన్ని సంపూర్ణంగా తొలగించే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఈ విధంగా మనం చేసినట్లయితే మన జీవితం ఎంతో ఆనందమయంగా ఉంటుంది. ఇప్పుడు మనం కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చూద్దాం. మొదటి ప్రశ్న, నేను ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోవడం సాధ్యం కాదని అర్థమైంది. నాకు జీవించాలని లేదు, నాకు మరణించాలని ఉంది. దీనికి సమాధానం ఏంటంటే, మనిషి జన్మ, వివాహం, మరణం ఈ మూడు కూడా పూర్తిగా భగవంతుని చేతుల్లో ఉన్నాయి. భగవంతుడు ముందు నుండే వీటి గురించి నిర్ణయిస్తాడు. మీకు తగిన జీవిత భాగస్వామి ఎవరన్నది భగవంతునికి తెలుసు. మీరు ఒకవేళ ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోలేకపోతున్నారంటే దాని అర్థం భగవంతుని యొక్క నిర్ణయం వేరుగా ఉంది. ఒక్కో సందర్భంలో అర్థమవుతుంది వారిని వివాహం చేసుకోకపోవడమే మంచిదైంది అని. ఎందుకంటే దానివల్ల ఇంకా ఎక్కువ సమస్యలు, కష్టాలు వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. ఒక్కోసారి ఆ సందర్భంలో, ఆ ప్రేమించే సందర్భంలో ఏంటంటే కొన్ని ఆకర్షణలకి లోనై అదే స్వచ్ఛమైన ప్రేమగా భావిస్తూ ఉండొచ్చు. అయితే భవిష్యత్తులో అర్థమవుతుంది ఆ వివాహం చేసుకోకపోవడమే ఎంతో మంచిదైందని.
కాబట్టి భగవంతుని నిర్ణయానికి మనం కట్టుబడి ఉండాలి. మానవులకి ఏంటంటే సాధారణంగా ముందు చూపు చాలా తక్కువగా ఉంటుందన్నమాట. అంటే ఎంతో దూరమైన భవిష్యత్తులోకి వాళ్ళు చూడలేరు. అయితే భగవంతుడు మాత్రం మన భవిష్యత్తుని చక్కగా నిర్ణయించగలడు. కాబట్టి ఇటువంటి విషయాలను మనం భగవంతుని నిర్ణయానికి కూడా వదిలిపెట్టాల్సి ఉంటుంది. అందుకే మనం చూస్తూ ఉంటాం, ప్రతిసారి కూడా ఈ ప్రేమ వివాహాలు అన్నవి విజయవంతం కావు, ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు తర్వాత. మరో విధంగా ఆలోచించినట్లయితే మీరు ఎంత స్వార్థంగా ఆలోచిస్తున్నారో చూడండి. ఎంతసేపు కూడా మీ సుఖం, మీ ప్రేమ, మీ వివాహం ఇవే ఆలోచిస్తున్నారు. కానీ మీ తల్లిదండ్రుల మాట ఏంటి? చిన్నప్పటి నుంచి కూడా మీకు జన్మనిచ్చారు, ప్రేమతో ఆప్యాయతతో పెంచారు, పెద్ద చేశారు, చక్కగా చదువునిచ్చారు. ఇవన్నీ కూడా కలిగించిన తల్లిదండ్రులను ఏమాత్రం పట్టించుకోకుండా మీ సుఖం గురించే ఆలోచిస్తున్నారు అంటే, ఆ సుఖాన్ని అందుకోలేకపోతున్నారు కాబట్టి ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటున్నారంటే మీరు ఎంత స్వార్థంగా ఆలోచిస్తున్నారు కదా. ఈ ఆత్మహత్య అన్నది ఏ విధంగా దారితీస్తుంది అంటే వారందరిలో కూడా ఎంతో దుఃఖాన్ని కలిగిస్తుంది. ఆ విషయాన్ని మర్చిపోకూడదు. ఎందుకంటే మీరు ఆత్మహత్య చేసుకొని ఒక క్షణంలో మీరు మీ ప్రాణాన్ని అంతం చేసుకున్నట్లయితే మరి మీ తల్లిదండ్రులు ప్రతిరోజు కూడా ప్రతి క్షణం కూడా ఆ విషయాన్ని తలుచుకొని వారు మరణిస్తూ ఉండాలన్నమాట. అది ఎంత బాధాకరంగా ఉంటుంది కదా. కాబట్టి మీ తల్లిదండ్రుల గురించి కూడా మీరు ఆలోచించాలి. అంత స్వార్థంగా ఎప్పుడూ కూడా ఉండకూడదు. రెండవ ప్రశ్న, నేను ఘోరమైన పాపం చేశాను, నేను చేసిన పనికి చాలా బాధపడుతున్నాను, ఇటువంటి విషయాలను నా తల్లిదండ్రులతో కూడా చెప్పుకోలేను, అందుకే నాకు జీవించాలని లేదు, ఆత్మహత్య చేసుకొని మరణించాలని ఉంది. దీనికి సమాధానం ఏంటంటే, ఆత్మహత్య చేసుకోవడం అన్నది మీ సమస్యకు పరిష్కారం అని ఏ విధంగా అనుకుంటున్నారు? ఈరోజు కాకపోతే మరొక రోజైనా మీరు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో అందరికీ తెలుస్తుంది. అప్పుడు మీ బంధువులకి, తల్లిదండ్రులకి అది ఎంతో అవమానకరంగా ఉంటుంది. ఈరోజు మీరు ఇతరుల నుండి ఈ విధంగా తప్పించుకోవచ్చని అనుకుంటున్నారు. అయితే కర్మ ఫలితం నుండి ఏ విధంగా తప్పించుకోగలరు? మీరు పాపం చేశానని అనుకున్నట్లయితే ఆ పాపానికి ఫలితం అనుభవించాల్సిందే కదా. మీరు తెలియకుండానే చేస్తున్న మరొక తప్పు ఏంటంటే, ఒక శరీరాన్ని హత్య చేస్తున్నారు. అది నా శరీరమే కదా అని మీరు అనొచ్చు. అయినప్పటికీ కూడా ఆ శరీరాన్ని మీరు తయారు చేయనప్పుడు దాన్ని నాశనం చేసే అధికారం మీకు ఎవరిచ్చారు? అది కూడా హత్యతో సమానం. అది ఇంకా మహాపాపం అవుతుంది. కాబట్టి మీకు తెలియకుండానే ఇంకా పాపాన్ని పెంచుకుంటున్నారు. ఆ విధంగా కాకుండా ఈ జీవితంలోనే సత్కర్మలు చేస్తూ, నలుగురికి సేవా కార్యక్రమాలు చేస్తూ ఎందుకు ఒక మంచి భవిష్యత్తుని ఏర్పాటు చేసుకోకూడదు? ఇంకా మనం చూసినట్లయితే స్వామి వివేకానంద ఏమని చెప్తారు? ఒక మనిషిని పాపి అనడమే మహాపాపం అని చెప్తారు. కాబట్టి నిజానికి మీరు ఏదైతే పాపం చేశాను అని అనుకుంటున్నారో నిజానికి అది పాపం కాదు, పొరపాటు. అది మానవ సహజం. మానవుని జీవితంలో పొరపాట్లు చేయడం అన్నది అది సహజంగా ఉంటుంది. మనం చేయాల్సింది ఏంటంటే, ఇటువంటి పొరపాట్లు నేను చేశాను, భవిష్యత్తులో ఇంకెప్పుడు ఇటువంటి పొరపాట్లు చేయను అని భగవంతుని దగ్గర ఒక దృఢమైన సంకల్పం మనం తీసుకోవాలి. ఇంకెప్పుడు అటువంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడాలి. అయితే ఇప్పుడైనా మనం విషయాన్ని అర్థం చేసుకున్నాం కాబట్టి అన్ని మంచి పనులే చేయడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. మనం గుర్తించుకోవాలి, ప్రతి మహాత్మునికి కూడా ఒక గతం ఉంటుంది, ప్రతి పాపికి కూడా ఒక భవిష్యత్తు ఉంటుంది. రత్నాకరుని జీవితంలో మనం ఇదే చూస్తాం. రత్నాకరుడు అనే దోపిడీ దొంగ భవిష్యత్తులో గొప్ప వాల్మీకి మహర్షిగా మారిపోయారు. కాబట్టి మనం ప్రయత్నిస్తే మనం ఏదైనా సాధించగలం. మన జీవితంలో ఇటువంటి ఆలోచన సరళి, ఇటువంటి పనులు మనం చేపట్టినట్లయితే ఒక ఉజ్వలమైన భవిష్యత్తును మన జీవితంలో తయారు చేసుకోగలం. ఒక మంచి జీవితాన్ని మనం కొనసాగించే అవకాశం ఉంటుంది. మూడవ ప్రశ్న, నాకు పరీక్షల్లో చాలా తక్కువ మార్కులు వచ్చాయి, తల్లిదండ్రులు కనబడాలంటే భయంగా ఉంది, వాళ్ళు నన్ను తిడతారు, నేను వాళ్ళకి నా ముఖం ఎలా చూపించగలను, అందుకే నాకు ఆత్మహత్య చేసుకోవాలని ఉంది. దీనికి సమాధానం ఏంటంటే, చాలామంది విద్యార్థుల జీవితాల్లో ఈ సమస్యను మనం చూడవచ్చు. పరీక్షలు రాయడానికి మీరు ఎంతో చక్కగా
చదివారు. ఆ విషయం మీకు తెలుసు, తల్లిదండ్రులకు కూడా తెలుసు. మీరు తెలివైన వారని కూడా వారికి తెలుసు. అయినప్పటికీ కూడా మీరు అనుకున్నట్లుగా మార్కులు రాకపోతే దాని గురించి ఎందుకు అంత నిరాశపడాలి? అయినా ఒక విషయం, ఈ పరీక్షల్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం ఒక్కటే జీవితంలో ఉన్న లక్ష్యమా? అదొక చిన్న విషయం కదా. ఎందుకు ఆ పరీక్షల్లో మార్కులకి అంత ప్రాధాన్యం ఇవ్వాలి? మీ విషయాన్ని తల్లిదండ్రులు కూడా చక్కగా అర్థం చేసుకుంటారు. పరీక్షల్లో ఎక్కువ మార్కులు రాలేదంటే దానికి ఎన్నో కారణాలు ఉంటాయి. మీరు బాగా చదవలేదు అనే కాదు కదా. కాబట్టి తల్లిదండ్రులు ఆ విధంగా కూడా ఆలోచిస్తారు. చివాట్లు పెడతారని భయపడ్డాం, చివాట్లు పెట్టారే అనుకుందాం, దాంట్లో తప్పే ఉంది. వాళ్ళు చిన్నప్పటి నుంచి మిమ్మల్ని ఎంతో ప్రేమగా పెంచారు, అదేవిధంగా చక్కగా విద్యను అందిస్తున్నారు. ఈ విధంగా పూర్తి ప్రేమను తల్లిదండ్రులు మీపై చూపిస్తున్నప్పుడు ఎప్పుడైనా ఈ విధంగా దెబ్బలాడినట్లయితే దాంట్లో ఇబ్బంది ఏంటి? ఏమైనా మీరు చదివినప్పుడు కూడా ఏమైనా పొరపాటు ఉన్నట్లయితే, సరిగ్గా చదవకపోతే దెబ్బలాడే అవకాశం ఉంటుంది. దాంట్లో మీరు ఎందుకు అంత బాధపడాలి? అధికారం వాళ్ళకు ఉంది కదా. జీవితంలో మరీ అంత సున్నితంగా ఉండడం కూడా అంత మంచిది కాదు. అదేవిధంగా మీరు చక్కగా కృషి చేసి చదివినట్లయితే ఆ విషయాన్నే తల్లిదండ్రులకి చెప్పే ప్రయత్నం చేయాలి. నేను వీలైనంత వరకు ప్రయత్నించాను, అయినప్పటికీ కూడా ఈ విధమైన మార్కులు వచ్చాయి. తర్వాతసారి నేను ఇంకా ఎక్కువ మార్కులతో నేను మంచి ర్యాంకు తెచ్చుకునే ప్రయత్నం చేస్తాను అని ఎందుకు చెప్పకూడదు? కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే మనం చూస్తూ ఉంటాం, కొంతమంది విద్యార్థులు ఏదో మంచి ర్యాంక్ వస్తుందని, మంచి మార్క్స్ వస్తాయని ఫైనల్ ఎగ్జామ్స్లో ఎక్స్పెక్ట్ చేస్తారు. రిజల్ట్స్ వచ్చేసరికి ఆ విధంగా కనిపించదు. ఆ రిజల్ట్స్ వచ్చి రావడంతోనే అది చూసి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని చనిపోతూ ఉంటారు. అయితే తర్వాత కొద్ది రోజులకే మళ్ళీ ఆ రిజల్ట్స్ వస్తాయి, అక్కడ పొరపాటు జరిగింది, ఆ సో అండ్ సో స్టూడెంట్స్కి చాలా మంచి ర్యాంక్ వచ్చింది అని. ఇంకా దాంట్లో ఫలితం ఉంది. కాబట్టి ఇటువంటి సందర్భాలు కూడా రావచ్చు కదా. మనం ఎందుకు అటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలి? ఇంకా మరొక విషయం, విద్యార్థుల్లో ఒక కళాశాలలో ఒక 100 మంది ఉన్నారు అంటే ఆ 100 మందికి ఫస్ట్ ర్యాంక్ ఏమి రాదు కదా. కాబట్టి 5 మందికో 10 మందికో వస్తుంది. అంటే మిగిలిన వాళ్ళందరూ కూడా ఎందుకు పనికిరారనా? ఒక సందర్భంలో మనం చూసినట్లయితే జీవితంలో ఎవరు బాగా ముందుకు రాణిస్తున్నారంటే మిగిలిన వాళ్ళు కూడా చాలా చక్కగా రాణిస్తూ ఉంటారు. అందుకే ఈ మార్కులు తెచ్చుకోవడం ఒకటే ప్రధానం కాదు. మీలో నిజమైన టాలెంట్ ఏంటుంది, నైపుణ్యం ఏంటుంది, ఆ స్కిల్ ఏంటుంది, అది మీరు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. చేసి ఆ స్కిల్ని బయటికి తీసే ప్రయత్నం చేయాలి. చదువు ఒక్కటే సర్వస్వం కాదు. ఆ విధంగా ప్రయత్నించినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు కొంతమందిలో ఒక చక్కగా పాడగలరు, ఇంకొంతమంది చక్కగా ఈ పెయింటింగ్ అది వేయగలరు, ఇంకొంతమంది చక్కగా ఆడగలరు. అదేవిధంగా కొంతమందిలో మంచి వ్యాపారవేత్త కావడానికి కూడా, ఒక మంచి బిజినెస్ మ్యాన్ కావడానికి కూడా మంచి లక్షణాలు ఉండొచ్చు. కాబట్టి ఈ విధంగా మీలో ఉన్న టాలెంట్ ఏంటో మీరే అది గుర్తించాలి, ఐడెంటిఫై చేయాలి. గుర్తించి ఆ రంగంలో ముందుకు వెళ్ళడానికి ఎందుకు ప్రయత్నించకూడదు? మీ తల్లిదండ్రులతో విషయం చెప్పొచ్చు కదా, నాకు ఈ రంగంలో చాలా ఆసక్తి ఉంది, కాబట్టి అటువైపు వెళ్ళడానికి అవకాశం ఇవ్వండి. అది అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటే తప్పకుండా తల్లిదండ్రులు కూడా ప్రోత్సహిస్తారు. ఇంకా మనం చూసినట్లయితే గొప్ప గొప్ప శాస్త్రవేత్తల జీవితాల్లో చూస్తే వాళ్ళు పాఠశాలలో ఉన్నప్పుడే కొన్ని సందర్భాల్లో వారి ఉపాధ్యాయులు వారు చెప్పడం జరిగింది, వీరేమీ సరిగ్గా చదవలేకపోతున్నారు, వీరేమీ ముందుకు రాణించలేరని. అటువంటి వారే తర్వాత రోజుల్లో ఎవ్వరు కూడా ఊహించిన విధంగా భవిష్యత్తులో గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు అయ్యారు. కాబట్టి మనం గుర్తుంచుకోవాలి, ఇటువంటి చిన్న చిన్న అపజయాలకి మనం కృంగిపోకుండా మనం మరింత కృషి చేసి మనం ప్రయత్నించినట్లయితే తప్పకుండా విజయం సాధిస్తాం. అందుకే ఒక ఆంగ్ల తత్వవేత్త ఏమంటారు అంటే, సక్సెస్ ఈజ్ ఫెయిల్యూర్ డిలేడ్, ఫెయిల్యూర్ ఈజ్ సక్సెస్ డిలేడ్. ఒక సక్సెస్ రావడానికి ముందు కొన్ని ఫెయిల్యూర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంత మాత్రాన మన జీవితం అంతా వృధా అయిపోయింది అనుకోకూడదు. అదేవిధంగా ఆ ఫెయిల్యూర్ వచ్చింది అంటే మనకు డెఫినెట్గా సక్సెస్ వస్తుంది. సక్సెస్ వచ్చింది అంటే కొన్ని ఫెయిల్యూర్స్ తర్వాతే సక్సెస్ రావచ్చు. కాబట్టి మనం ఏంటంటే దేనికి కూడా కంగారు పడాల్సిన అవసరం లేదన్నమాట.
అందుకే ఎప్పుడు కూడా కల్లో కూడా ఇటువంటి ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన ఉండకూడదు. వ్యతిరేకపు ఆలోచనలు పొరపాటును కూడా మనస్సులో రానివ్వకుండా చూసుకోవాలి. అయినా ఈ పరీక్షలు అనేవి ఏంటంటే మన జీవితంలో చిన్న చిన్న విషయాలు. ఇంకా జీవితంలో మనం ఎదుర్కోవాల్సిన పరీక్షలు ఇంకా ఎన్నో రాబోతున్నాయి. కాబట్టి ఇటువంటి చిన్న విషయాలకే మనం మానసికంగా బలహీనులం అయితే అటువంటి పెద్ద పెద్ద సమస్యల్ని ఏ విధంగా ఎదుర్కోగలం? కాబట్టి మనపై మనం విశ్వాసాన్ని పెంచుకొని ఇంకా కృషి చేసి ఇంకా మరింత రాణించడానికి ప్రయత్నించాలి. ఇంకా ఎన్నో విజయాలు సాధించడానికి ప్రయత్నించాలి. మనం ఈ విధంగా జీవితంలో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. కానీ అర్ధాంతరంగా ఆ విధంగా అంతం చేసుకున్నట్లయితే అది చాలా బాధాకరంగా ఉంటుంది అందరికీ కూడా. తర్వాత మరొక విషయం ఏంటంటే భగవంతుడు మన కోసం ఈ జన్మనిచ్చింది, మానవ జన్మనిచ్చింది. ఈ విధంగా ప్రతి చిన్న విషయాలకి భయపడి సవాళ్ళను ఎదుర్కోకుండా ఆత్మహత్యలు చేసుకోవడానికి కాదు. ఏదో మనం సాధించాలి, దానికోసమే మనం జన్మించాం. కాబట్టి అది సాధించి తీరాలి. ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కోవడానికి తయారుగా ఉండాలి. ఆత్మవిశ్వాసంతో మనం ముందుకు వెళ్ళాలి. 4వ ప్రశ్న. నా మిత్రులకి ఎంతోమందికి చక్కని ఉద్యోగాలు వచ్చాయి, వాళ్ళు జీవితంలో చక్కగా స్థిరపడ్డారు. నేను మాత్రం ఎంత ప్రయత్నించినా సరే ఒక సాధారణమైన ఉద్యోగం కూడా రావడం లేదు. కాబట్టి నాకు ఎంతో నిరాశగా ఉంది. ఎప్పుడు చూసినా బంధువులు అందరూ కూడా ఇదే మాట అంటున్నారు, నేనేం ఉద్యోగం సంపాదించడం లేదని. కాబట్టి నాకు ఎంతో నిరాశగా ఉంది, ఆత్మహత్య చేసుకొని చనిపోవాలని ఉంది. దీనికి సమాధానం ఏంటంటే ఈ ప్రపంచంలో ఎంతోమంది తినడానికి తిండి లేక, ఉండడానికి సరైన నీడ లేక ఎంతోమంది లైఫ్లో స్ట్రగుల్ అవుతున్నారు. వారితో పోల్చి చూసినట్లయితే మీరు బాగానే ఉన్నట్లు కదా. మీకు చక్కని తల్లిదండ్రులు ఉన్నారు, వారు చక్కని విద్యను అందించారు, ఎంతోమందికి అవకాశాలు కూడా లేవు. కాబట్టి ఇటువంటి స్థితిలో మీరున్నందుకు, ఇటువంటి మంచి స్థితిలో ఉన్నందుకు భగవంతునికి మీరు కృతజ్ఞులై ఉండాలి. అయినా ఒక విషయం, ఇతరులతో పోల్చుకోవడం అని, ఇతరులతో పోటీ పడడం అని, ఇతరులను అనుకరించడం అని ఇవేవి కూడా మంచిది కాదు. మీకంటూ ఒక ప్రత్యేకత ఉందని ఎందుకు అనుకోకూడదు. మీరు కూడా ఎన్నో విషయాల్లో ప్రతిభావంతులు. మీరు సాధించాల్సింది ఏదో ఉంది. మీరు ఎన్నో విజయాలను సాధించడానికే ఈ జీవితంలో మానవునిగా జన్మించారు. ఈ విధంగా మీ శక్తి సామర్థ్యాలపై మీకు నమ్మకం ఉండాలి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. అయినా సరే ఎప్పుడు కూడా ఈ ఉద్యోగం సంపాదించాలనే ఎందుకు ప్రయాసపడాలి? ఇప్పుడు కూడా ధ్యాస అంతా అటువైపే ఎందుకు? మీరే 10 మందికి ఎందుకు ఉద్యోగాలు ఇవ్వకూడదు? మీ సాంప్రదాయమైన వ్యాపారాన్ని కానీ, వ్యవసాయాన్ని కానీ ఏదైనా సరే ఒకటి చేపట్టి చిత్తశుద్ధితో, నిజాయితీతో పనిచేశారంటే తప్పకుండా విజయం సాధిస్తారు. ఒక అతను ఒక చిన్న టీ దుకాణాన్ని ఆరంభించారు. అయితే పెద్దగా దాంట్లో ఏమీ ముందుకు వెళ్ళలేకపోయారు. తర్వాత ఒక 1000 రూపాయలు అప్పుగా తీసుకొని ఒక స్వీట్ షాప్ని ఆరంభించడం జరిగింది. తర్వాత రోజుల్లో అది ఎంత విజయవంతమైంది అంటే ఈరోజు మనం చూసినట్లయితే ఆ స్వీట్ షాప్కి ఎన్నో బ్రాంచెస్ ఉన్నాయి. విదేశాల్లో, మన భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా దానికి మంచి పేరుంది. కొన్ని కోట్ల రూపాయల టర్నోవర్తో వాళ్ళు ఒక చక్కని బిజినెస్ని నడుపుతున్నారన్నమాట. అదే శ్రీ జి పుల్లారెడ్డి గారి స్వీట్ షాప్. అది అందరికీ తెలిసిందే. ఇటువంటి వారు ఎంతోమంది, ముందు అందరూ కూడా ఎవ్వరు కూడా గుర్తించేవారు కాదు. అటువంటి వారు ఇప్పుడు ఎంతో ప్రఖ్యాతి చెందారన్నమాట. కాబట్టి మనం గుర్తించుకోవాలి, ఇటువంటి రంగాల్లో ఏ రంగంలో ఉన్నా సరే మన జీవితంలో విజయాలు సాధించాలి అంటే నిజాయితీ, చిత్తశుద్ధి, అంకిత భావం, కఠోరమైన పరిశ్రమ, మాట నిలబెట్టుకోవడం, ఇటువంటి వీటన్నిటికీ తోడు ఆత్మవిశ్వాసం, ఇవన్నీ ఉన్నట్లయితే తప్పకుండా మనం విజయాన్ని సాధించగలం. అదేవిధంగా మనం ఎప్పుడూ కూడా శారీరక శ్రమ చేయడానికి సిద్ధంగా ఉండాలి, సిగ్గుపడకూడదు. చాలామంది ఏంటంటే ఏదో ఆఫీస్లో కూర్చొని ఏదో అటు ఇటు పని చేస్తూ ఉండాలి. ఇటువంటి యాటిట్యూడ్ ఎప్పుడు కూడా మంచిది కాదన్నమాట. ఎందుకంటే మనం ఇప్పుడు కూడా విదేశాల్లో చూసినట్లయితే అక్కడ విద్యార్థులు ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. హోటల్లో అని, పెట్రోల్ పంపుల వద్ద అని, చివరికి ఇళ్లల్లో పని మనుషులుగా కూడా ఏది పని చేసినా సరే అక్కడ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అన్నమాట, ఆ రెస్పెక్ట్ వాళ్ళకు ఉంటుంది. వారు చక్కగా ఏదో కొంచెం సంపాదిస్తూనే చదువుకుంటూ ఉంటారు. వారు పూర్తిగా తల్లిదండ్రులపై ఆధారపడరు. మీరు కూడా ఆ విధంగా ఎందుకు చేయకూడదు? ఎందుకు పూర్తిగా తల్లిదండ్రులపైన ఆధారపడాలి? ఎంతకాలం అని వారు కూడా మిమ్మల్ని పోషించగలరు.
కాబట్టి పూర్తిగా వారిపై ఆధారపడకుండా ముందు చిన్న చిన్న ఉద్యోగాలతో సంపాదిస్తూ ముందుకు వెళ్ళొచ్చు కదా, తర్వాత ఇంకా ప్రయత్నించి ఇంకా విజయాలు సాధించవచ్చు కదా. కాబట్టి మనకు ఎప్పుడూ కూడా ఇది చిన్న పని, ఇది గొప్ప పని అటువంటి భావం ఉండకూడదు. అటువంటిది ఏమీ లేదు. అక్కడ జరిగేది ఏంటంటే, ఒక పనిని చేసినప్పుడు ఆ పనిని వారు ఎంత చక్కగా చేస్తున్నారు అన్న దాన్ని బట్టే ఆ పని గొప్పదవుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఆ పనిలో చిన్న పని గొప్ప పని అని ఎప్పుడు కూడా ఉండదు. ఆ పనిని చేసేవారు ఎటువంటి వారు అన్న దానిపైనే అంతా కూడా ఆధారపడి ఉంటుంది. ఏది కూడా చిన్న పని అనేది లేదు. మనల్ని సృష్టించిన భగవంతుడు ఎందుకు మంచి మంచి అవకాశాలు ఇవ్వడు? తప్పకుండా మంచి మంచి అవకాశాలు భగవంతుడు మనందరికీ ఇస్తారు. అందరికీ కూడా అవకాశాలు వస్తాయి. వాటిని చక్కగా సద్వినియోగపరచుకోవాలి. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తూ ఉండాలి. ఏదో డబ్బు కోసమో లేదంటే ఉద్యోగం కోసం ఆత్మహత్య చేసుకోవడం అనేది ఎంత తెలివి తక్కువ పని కదా. మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి, మనిషే ఎప్పుడూ కూడా డబ్బును తయారు చేస్తూ ఉంటాడు. అంతేగాని డబ్బు ఎప్పుడైనా సరే మనిషిని తయారు చేస్తుందా? అలా ఎప్పుడు జరగదు కదా. కాబట్టి మనం మరీ ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదు ఇటువంటి ఉద్యోగాలని, డబ్బులని, ఇటువంటి వాటికి. మరొక విషయం, మనలో ఉన్న సోమరితనాన్ని పూర్తిగా వదిలిపెట్టాలి. ఎక్కువగా కృషి చేస్తూ ఉండాలి, ఇంకా ఏదో సాధించాలని. మనం అవకాశాల కోసం వేచి ఉండడం కాదు, అవకాశాలని మనమే సృష్టించుకోవాలి. ఎప్పుడైతే ఒక అవకాశాన్ని చక్కగా సద్వినియోగపరచుకుంటామో మరొక అవకాశం వచ్చే తీరుతుంది. కాబట్టి విశ్వాసాన్ని, ధైర్యాన్ని కలిగి ఉండండి. కష్ట నష్టాలను, ఇటువంటి వాటిని చక్కగా సహించడం నేర్చుకోవాలి. సవాళ్ళను ఎదుర్కోవడం నేర్చుకోవాలి. మీరంతా తప్పకుండా విజయం సాధించగలరు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన పొరపాటును కూడా మనసులోకి రానివ్వకుండా చూసుకోవాలి. మీరు గొప్ప కార్యాలను సాధించబోతున్నామని, దానికోసమే మీరు జన్మించామని ఎప్పుడు కూడా ఒక దృఢమైన విశ్వాసంతో ఉంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. 5వ ప్రశ్న, ఈ మధ్యే నా స్నేహితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. యువత ఈ రోజుల్లో ఆందోళన, ఒత్తిళ్ళు ఇటువంటి వాటికి గురవుతున్నారు. ఎన్నో అఘాయిత్యాలు చేసుకుంటున్నారు. కాబట్టి వీటిని అధిగమించడానికి నేటి తరం ఎటువంటి మార్గాన్ని అనుసరించాలో కొన్ని సూచనలు ఇవ్వండి. దీనికి సమాధానం ఏంటంటే, మనం ఇప్పటి వరకు కొన్ని విషయాలు చెప్పుకున్నాం. అయితే మరికొన్ని సూచనల్ని మనం చూద్దాం. ఎప్పుడూ కూడా మీ మనసులో ఉన్నవి ఇతరులతో షేర్ చేసుకోవడం నేర్చుకోండి. ఇతరులతో పంచుకోవాలి. అన్నీ మీ మనసులోనే ఉంచుకోకూడదు. మీకు ఎంతో చక్కని సన్నిహితులు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు. వాళ్ళందరితో మీ మనసులో ఉన్న విషయాలు షేర్ చేసుకుంటూ ఉండాలి. ఏది కూడా దాచిపెట్టి ఉంచకూడదు. ఏ విధంగా అయితే శరీరం బరువు ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కడ లేని డిసీజెస్ అన్నీ వస్తూ ఉంటాయి. అదేవిధంగా మనస్సు బరువు ఎక్కినప్పుడు ఏమవుతుంది అంటే ఇటువంటి మానసిక సమస్యలు, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మనస్సుని తేలిక చేసుకోవాలి. కాబట్టి మీరు ఎప్పుడు కూడా షేర్ చేసుకుంటూ ఉండాలి. మీలో ఉన్న ఐడియాస్ అని, థాట్స్ అని ఏవైనా సరే షేర్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఒకవేళ ఇటువంటి సన్నిహితులు ఎవరు నాకు లేరండి అన్న మాట వచ్చింది అంటే ఎవరూ లేరు అన్నమాట సరైంది కాదు. ఎందుకంటే మనకు సర్వస్వం భగవంతుడు. మనకు తల్లి, తండ్రి, బంధువులు, మిత్రుడు అందరూ కూడా భగవంతుడు. కాబట్టి భగవంతుడు అందరికంటే కూడా మనకి దగ్గరగా ఉన్నాడు. మన మనసులో ఉన్న విషయాలన్నీ కూడా భగవంతునితో షేర్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు భగవంతునికి చెప్పాలి, భగవంతుని ప్రార్థించాలి. ఇంకా మీలో ఎక్కువ ధైర్యం ఇవ్వాలని, ఎక్కువ విశ్వాసాన్ని పెంచాలని భగవంతుని ప్రార్థిస్తూ ముందుకు వెళ్తూ ఉండాలి. అదేవిధంగా వీలైనంత వరకు ఒంటరిగా ఉండే ప్రయత్నం చేయకండి. అది మంచిది కాదు. ఇంట్లో ఏదో ఒక మూల కూర్చొని ఎప్పుడు చూసినా ఒకే సమస్య గురించి, లేదంటే పదే పదే ఆలోచిస్తూ బాధపడడం, అవన్నీ కూడా మంచిది కాదు. ఏదో ఒక మంచి పనిలో మనసుని ఎంగేజ్ చేస్తూ ఉండాలన్నమాట. ఆ విధంగా మైండ్ ఫ్రీగా ఉంచకూడదు. ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో ఒంటరిగా ఉండాల్సి వస్తే మనస్సుని ఏ విధంగా ఎంగేజ్ చేయాలి? మంచి భక్తి సంగీతం వినడం అని, అదేవిధంగా మంచి ఉపన్యాసాలు వినడం అని, ఇటువంటివి చేస్తూ ఉండడం వలన ఇటువంటి వ్యతిరేకపు ఆలోచనల నుండి దూరమయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం ఇతరులతో వ్యవహరించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్వార్థపరులతో ఎక్కువగా ఉంటూ మోసపోవడం అవి లేకుండా జాగ్రత్త పడాలన్నమాట. చాలాసార్లు ఏమవుతుందంటే మన జీవితంలో ఏదో ఆలోచించకుండా
ఆ సమయంలో చేసే తొందరపాటు నిర్ణయాలకి జీవితం అంతా కూడా వృధా అవుతూ ఉంటుంది అన్నమాట. ఎన్నో కష్టాలు అనుభవించాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా మంచివారితో ఎక్కువగా ఉండడానికి ప్రయత్నించాలి. వారినే సత్పురుషులు అనొచ్చు, గొప్ప మహిళలు అనొచ్చు. ఇటువంటి వారితో, మంచివారితో, శ్రేయోభిలాషులని ఇటువంటి వారితో మనం ఎక్కువగా ఉండే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే మంచి సాహిత్యం చదవడం కూడా ఒక విధంగా గొప్పవారితో సన్నిహితంగా ఉండడమే అవుతుందన్నమాట. అదే విధంగా అంటే ఒక ఉదాహరణ చూసినట్లయితే మహేంద్రనాథ్ గుప్తా అని ఒకరు ఉండేవారు. వారు ఒక స్కూల్లో హెడ్ మాస్టర్గా ఉండేవారు. ఒక సందర్భంలో ఏంటంటే ఎంతో నిరాశకు లోనై ఎలా అయినా సరే ఆత్మహత్య చేసుకొని చనిపోవాలనుకున్నారు. ఆ సందర్భంలో రామకృష్ణ పరమహంస వారిని కలవడం, వారి సాంగత్యంతో వారి జీవితం అంతా మారిపోవడం జరిగిందన్నమాట. అయితే అక్కడితో అయిపోలేదు. తర్వాత రోజుల్లో వారు ఎంతో ఇన్స్పైర్ అయ్యి ఒక చక్కని పుస్తకం రచించారు. అదే శ్రీ రామకృష్ణ కథామృతం. ఈరోజు ఆ పుస్తకం మనం చూసినట్లయితే కొన్ని లక్షల మంది ఆ పుస్తకాన్ని చదువుతూ ఎంతో ఇన్స్పైర్ అవుతూ వారిలో ఆత్మహత్యను చేసుకోవాలనుకున్న వారు బయటకు వచ్చిన వారు ఉన్నారు. అదేవిధంగా ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఆ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేవారు ఉన్నారు. కాబట్టి ఎవరైతే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారో వారి చేతుల ద్వారా కొన్ని లక్షల మందికి ఉపయోగపడే అంత చక్కని సాహిత్యం వచ్చిందన్నమాట. కాబట్టి మనం గుర్తుంచుకోవాలి, ఇటువంటి సాహిత్యం చదవడం వలన కూడా, స్వామి వివేకానంద సాహిత్యం అని, అది కూడా ఏమవుతుంది అంటే మనం మంచివారితో సన్నిహితంగా ఉండడం, గొప్పవారితో సన్నిహితంగా ఉండడంతో సమానమైపోతుందన్నమాట. కాబట్టి అటువంటి సాహిత్యం చదవడం కూడా చాలా అవసరం. అప్పుడప్పుడు పవిత్రమైన స్థలాలకు వెళ్ళడం కూడా చాలా మంచిది. ఎందుకంటే అక్కడ ఒక రకమైన ఆధ్యాత్మిక తరంగాలు ఉంటాయి. మనం ఎప్పుడైతే వెళ్ళి కాసేపు అక్కడ కొంత టైం స్పెండ్ చేయగలుగుతామో అది మనకి చాలా మంచి జరుగుతుంది. మనలో తెలియకుండానే ఒక రకమైన శాంతి కలుగుతుంది అన్నమాట. మరొక ప్రధానమైన అంశం ఏంటంటే ఈ యువతలో ఈ విధంగా మానసిక సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయని ఆ మధ్య అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఒక సర్వే నిర్వహించారన్నమాట. సర్వేలో వారికి ఏం తెలిసింది అంటే ఈ రోజుల్లో ప్రపంచం అంతా కూడా ఈ సెల్ ఫోన్లు, ఇంటర్నెట్ ద్వారా ఒక మనిషి అరచేతిలోకి వచ్చింది. కాబట్టి ఏమవుతుంది అంటే ముఖ్యంగా యువత ఏం చేస్తున్నారంటే వాస్తవిక ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోయి భవిష్యత్తు ఊహల్లో తేలిపోతున్నారన్నమాట. ఈ విధంగా వాస్తవంలో ఉన్న నిజమైన స్థితిగతుల్ని వీటిని అర్థం చేసుకోకుండా ఎప్పుడు చూసినా భవిష్యత్తు గురించి ఆలోచించడం, ఆ ఊహాగానాల్లో తేలిపోవడం అన్నది ఒక ముఖ్యమైన కారణం ఈ మానసిక సమస్యలు పెరగడానికని వారు నిర్వహించిన సర్వేలో వారు చెప్పడం జరిగింది. కాబట్టి మనం గుర్తుంచుకోవాలి, ఈ సోషల్ మీడియా నుంచి కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనం చూసినట్లయితే ముఖ్యంగా యువత ఒక్కరే ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కువగా సోషల్ మీడియాతో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అది చాలా బ్యాడ్ హ్యాబిట్ మాట. మొదట్లో ఏమవుతుందంటే ఏదో కాలక్షేపం కోసం చూస్తున్నాం అని అనుకోవచ్చు. అది చాలా కొద్ది సమయంలోనే సోషల్ మీడియాకి పూర్తిగా ఎడిక్ట్ అయిపోతూ ఉంటారు, బానిసలు అయిపోతూ ఉంటారు. దాని నుంచి బయటికి రాలేరు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అన్నమాట. అదేవిధంగా మనకి ఎంతో సమయం కూడా వృధా అయిపోతూ ఉంటుంది. సోషల్ మీడియా ఎక్కువగా మనం టైం స్పెండ్ చేయడం వలన మనస్సు స్థిరంగా ఉండదు. ఏ పని చేయాలన్నా సరే కాన్సన్ట్రేట్ చేయలేం. అదేవిధంగా ఏదైనా ఒక పనిని సాధించాలి అంటే, విజయం సాధించాలంటే మనం ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది, ఎంతో టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఈ సోషల్ మీడియాతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం వలన అసలు విషయాల కోసం మనం టైం స్పెండ్ చేయలేమన్నమాట. కాబట్టి ఈ సోషల్ మీడియా నుంచి మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది, ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. చివరిగా మనం అంతా కూడా గుర్తుంచుకోవాల్సింది, మనకు భగవంతుడు ఉన్నాడు, మనం అందరం కూడా భగవంతునికి చెందిన వారమే. కాబట్టి మనం ఏ సందర్భంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు, అంతా భగవంతుడే చూసుకుంటాడు. అందుకే స్వామి వివేకానంద అంటారు, విశ్వాసం విశ్వాసం, మనపై మనకు విశ్వాసం, భగవంతునిపై విశ్వాసం, ఇదే విజయానికి రహస్యం. ముందు మనపై మనం విశ్వాసాన్ని పెంచుకోవాలి, భగవంతునిపై కూడా విశ్వాసాన్ని పెంచుకోవాలి. ఎప్పుడైతే ఆ భగవంతునిపై విశ్వాసం ఉంటుందో మనకి ఏ కష్టాలు వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా మనం వెంటనే భగవంతునితో పంచుకోగలం. భగవంతుడు తప్పకుండా నాకు మంచి చేస్తాడు, ఇంకా నేను ఉన్నతమైన మార్గంలో వెళ్ళడానికి నాకు సహాయపడతాడు అన్న నమ్మకంతో మనం ఉండడం వలన ఏంటంటే దేనికి కూడా భయపడం మాట. కాబట్టి మనం ఎప్పుడు కూడా భగవంతునిపైన ఈ భక్తి విశ్వాసాలను పెంచుకోవాలి. మనం చూసినట్లయితే ఒక చీమ
కాలి సవ్వడిని కూడా భగవంతుడు వినగలడు. అటువంటిది మనం చేసే ప్రార్థనలు ఎందుకు వినడు? మనం కానీ చక్కగా మనస్ఫూర్తిగా ప్రార్థించినట్లయితే మన ప్రార్థనలన్నీ కూడా భగవంతుడు వింటాడు, చక్కగా మనల్ని మంచి మార్గంలోకి తీసుకువెళ్తాడు. ఎందుకంటే మనం అంతా కూడా భగవంతుని సంతానం. కాబట్టి మన జీవితంలో ఆనందంలో ఉన్న దుఃఖంలో ఉన్న ఎప్పుడూ కూడా భగవంతుడిని మర్చిపోకుండా ప్రార్థిస్తూ ఉండాలి. అదేవిధంగా మనం గుర్తుంచుకోవాలి, ఈ శరీరం అన్నది శాశ్వతం కాదు, ఏదో ఒక రోజు అది వెళ్ళిపోవలసిందే. అయితే శరీరంలో ఉన్న ఆత్మ మాత్రం శాశ్వతమైనది. నాలో ఉన్న దివ్య శక్తి, అనంతమైన శక్తి శాశ్వతమైనది. ఈ విషయాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తించుకోవడానికే ప్రయత్నిస్తూ ఉండాలి. ప్రతి క్షణం కూడా నేను ఈ శరీరాన్ని కాదు, నాలో ఉన్న ఆత్మే శాశ్వతం. ఈ ఆత్మకి ఎటువంటి సుఖం లేదు, దుఃఖం లేదు, బాధ లేదు. ఎప్పుడు కూడా అది ఆనంద స్వరూపం మాట, ఎప్పుడు కూడా అనంతమైన ఆనందంలో మునిగి ఉంటుంది. కాబట్టి నేను ఆనంద స్వరూపాన్ని అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, ఏదైనా దుఃఖం, బాధ ఇవన్నీ వచ్చినప్పుడు ఇవి నా శరీరానికి సంబంధించినవి. నిజానికి నేనేమి ఈ శరీరాన్ని కాదు, అంతేగాని నా ఆత్మకు సంబంధించినవి కాదు. నా నిజస్వరూపం మరొకటి, నేను అనంతమైన స్వరూపాన్ని అయి ఉన్నాను. కాబట్టి ఇటువంటి దుఃఖాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎప్పుడైతే మనం ప్రతి క్షణం కూడా ఈ విషయాన్ని పూర్తిగా ఆలోచిస్తూ ఉంటామో, నేను నిజానికి ఆత్మస్వరూపాన్ని, నాలో అనంతమైన శక్తి ఉంది, దివ్యమైన శక్తి ఉంది, నేను ఏమైనా సాధించగలను, ఎటువంటి విజయాలైనా సాధించగలను. ఎప్పుడైతే పదే పదే మనం ఈ మాటలు మనసులో అనుకుంటామో, ఎప్పుడైతే ఇటువంటి విశ్వాసం మనలో పెరుగుతుందో, ఒకవైపు మనపై మనకు విశ్వాసం, ఒకవైపు భగవంతునిపై విశ్వాసం, నేను శరీరాన్ని కాదు, ఈ దుఃఖాలన్నీ శరీరానికే వస్తూ ఉంటాయి, నిజానికి నేను ఆత్మస్వరూపాన్ని, ఆత్మకు ఎటువంటి దుఃఖం లేదు, ఇటువంటి చాలా స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఎప్పుడైతే మనం డెవలప్ చేసుకుంటామో, అండ్ ప్రాక్టికల్గా చూసినట్లయితే ఇదే సత్యం, భగవంతుడు ఒకటే సత్యం, మిగిలిన చూస్తున్నవన్నీ కూడా నీడల్లాగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, మేఘాల్లాగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కాబట్టి మనం వేటికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం చక్కగా ఒక సానుకూలమైన దృక్పథంతో పాజిటివ్గా ఆలోచిస్తూ మనం జీవితంలో ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా మనం విజయాలను సాధిస్తాం. విజయాలను సాధించడానికే మనం జన్మించాం. కాబట్టి మనమంతా కూడా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్దాం. అందరికీ నమస్కారం.